గాజువాక సమీపం పాత కర్ణవాణిపాలెం రామాలయంలో ఆలయ చతుర్థి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్చకుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుక నిర్వహించారు. భాజపా నియోజకవర్గ కన్వీనర్ కర్ణం రెడ్డి, నరసింగారావు, జ్యోతి దంపతులు కళ్యాణ వేడుకలో పాల్గొని తొలి పూజ చేశారు. ఏటా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది అని నిర్వాహకులు తెలిపారు. కళ్యాణాన్ని తిలకించేందుకు శ్రీనగర్, అఫీషియల్ కాలనీ, భరత్ నగర్, చినగంటియాడ ప్రాంతాల నుండి వందలాదిగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం కళ్యాణ క్రతువుని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు శిరసపల్లి అప్పారావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు. పాత కర్ణవాణిపాలెం రామాలయం 4వ వార్షికోత్సవం 3వ రోజు పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగాయి. హోమం, అదేవిధంగా సూర్య నమస్కారాలు, విశేష పూజలు, అష్టదిక్పాలకుల పూజలు అన్ని కూడా శాశ్వతంగా జరిపించారు. ఎందుకంటే ఆలయానికి పునర్జీవం రావాలంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక వార్షికోత్సవం పూజలు వేద పండితుల సమక్షంలో చేయాలి. ఆలయ కమిటీ చాలా వీక్ గా ఉంది. ఆలయ కమిటీ త్వరలో మార్చాలనుకుంటే, ఎందుకంటే శక్తులు అప్పారావు గారు, దేవుడు గారు తప్ప మిగతా ఎవరో పని చేయట్లేదు. పని చేయలేని వాళ్ళు, దేవుడు సేవ చేయని వాళ్ళు ఇంక వాళ్ళు సమాజానికి ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు కమిటీలో ఉండడానికి అనర్హులు కాబట్టి వాళ్ళు వెంటనే తొలగించాలి. ఇప్పటికైనా సరే కమిటీ పెద్దలు మిగతా వాళ్ళు అందరూ దృష్టి పెట్టాలి. గ్రామం ఉంది కానీ పనులన్నీ కూడా వేరే బ్రాహ్మణ్స్ మీద వదలడం అనేది చాలా అరిష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ, మరి ఈ కళ్యాణంలో కూర్చున్న భక్తులందరికీ కూడా శుభం కలవాలని, అందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని, అందరికీ సంతోషం